మోంతా నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది. ఇవాళ రేపు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి పంట నష్టం వివరాల్ని నమోదు చేయనుంది. ఇవాళ ఏపీకి చేరుకున్న సెంట్రల్ టీం ముందుగా సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. అనంతరం రెండు బృందాలుగా విడిపోయి జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనకి బయలుదేరారు. ఓ బృందం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తుండగా మరో బృందం కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తోంది. మోంతా తుపాన్ దెబ్బకు వేల హెక్టార్ల పంటలు దెబ్బతినగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే కూటమి ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయడంతో ప్రాణ నష్టం నివారించగలిగారు. అయితే తుపాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రతినిధి బృందం ఏపీలో ప్రస్తుతం పర్యటిస్తోంది. రెండు టీమ్స్ గా విడిపోయి మోంతా తుపాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. టీమ్ 1 ప్రకాశం జిల్లాలో పర్యటిస్తోంది. పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలు, కల్వట్లని పరిశీలించి నష్టాన్ని నమోదు చేస్తున్నారు. టీమ్ 2 కృష్ణా, ఏలూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సాయంత్రం 5:30కు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెం నుంచి చిట్యాల వరకు నష్టపోయిన పంటలు పరిశీలిస్తారు. రాత్రి 7 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుని అక్కడే బస చేస్తారు. ఇక రేపు 9 గంటలకు ఆలమూరు మండలం పెనికేరు వెళ్లి అక్కడ పొలాల్ని పరిశీలించనున్నారు.